హ్యాండ్ రైటింగ్ మరి ఎలా రాయాలి, ఎలా రాయకూడదు? ఎందుకంటే ఎలా రాయకూడదో తెలిస్తే అట్లీస్ట్ ఎలా రాయటం ఐడియా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి సార్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విత్ ప్రాక్టికల్. సార్, మరి హ్యాండ్ రైటింగ్లో ఎస్పెషల్గా ఇంగ్లీష్ మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి ప్రతి సబ్జెక్ట్ ఇంగ్లీష్లోనే కాబట్టి సో మరి ఇందులో చాలా చెప్పారు ఇప్పటి వరకు ఇంటర్వ్యూలో. మరి ప్రాక్టికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయకూడదు ఏంటి, రాయవలసింది ఏంటి ఒక్కసారి? ఎస్, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్లో చాలామంది కలిపిరాత రాయాలా, పొడక్షరాలు రాయాలా అనుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి రాయండి, పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ ఛానల్లో ఉన్నాం కాబట్టి ఫిల్మీ అని రాసా అనుకోండి, ఇది ఇలా రాయొచ్చు, ఇది కరెక్టే. ఇదే వర్డ్ని మీరు కర్సివ్లో రాయాలంటే ఇలా కూడా రాయొచ్చు, ఇది ఓకే. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కలిపేసి ఇలా రాయకూడదు. చాలామంది మీ హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు చూడండి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు నిన్న మొన్న లాస్ట్ మంత్ రాసిన రైటింగ్ చూడండి, ఎక్కువ శాతం ఇలా ఉంటుంది. కర్సివ్ రాస్తూ రాస్తూ చేయి లిఫ్ట్ చేస్తారు, లేకపోతే నాన్ కర్సివ్ రాస్తూ రాస్తూ ఎక్కడో మధ్యలో కనెక్ట్ చేసేస్తారు. జుగల్బందీ చేయకండి. రాస్తే నాన్ కర్సివ్ రాయండి పూర్తిగా, లేకపోతే రాస్తే కర్సివ్ రాయండి. చాలాసార్లు నన్ను కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఎగ్జామ్స్లో రాయొచ్చా, నోట్బుక్స్లో రాయొచ్చా, స్పీడ్గా రాసినప్పుడు పాడైపోతుంది అనుకుంటూ ఉంటారు. కర్సివ్ ఏమాత్రం రాని ఒక టీచర్ మీరు కర్సివ్లో రాశారని అరమార్క్ కూడా తగ్గించరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇలా ఏదో రాసేసామని రాసేస్తే మీ చేతి రాత అస్సలు బాగుండదు, ఎవరు చదవలేరు. ఇక్కడేమో డబ్ల్యూ ఉంటుంది, ఇక్కడేమో ఈ ఉంది, ఇక్కడ ఎల్ వెల్ అనే పదం అది. అంత దారుణంగా రాస్తే కర్సివ్ రాయకండి. చక్కగా మీరు కర్సివ్ నేర్చుకుని ఇలా రాయగలిగితే అది ఓకే. నాన్ కర్సివ్ రాసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఒక స్టూడెంట్ని ఒక పదం రాయమంటే ఆ స్టూడెంట్ ఇలా రాశారు. చూడండి ఎంత దారుణము. సైనిఫైకాంట్ అంటే నేను ఇచ్చిన పదం సిగ్నిఫికెంట్. ఒకే పదం రకరకాలుగా అయిపోతుంది నాన్ కర్సివ్లో మీరు సరిగ్గా స్పేస్ చేయకపోతే. అందుకని జాగ్రత్తగా రాస్తే నాన్ కర్సివ్ అయినా ఓకే, కర్సివ్ అయినా ఓకే. రాసేటప్పుడు స్పేసింగ్ చాలా ఇంపార్టెంట్. నేను ఒక పదం రాశాను, మీకు అది డోస్ లాగా కనిపిస్తుంది, కానీ నేను రాసింది క్లోజ్. ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఎల్ కూడా ఉంది, కానీ దాని మధ్యలో స్పేస్ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాన్ కర్సివ్ అయినా అంతే, కర్సివ్ అయినా అంతే. విడివిడిగా రాస్తే ఎవరైనా చదవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. విడివిడిగా రాసినప్పుడు ఎందుకంటే మన చేతి రాత మన ఆప్షన్స్లో చదవబడుతుంది కాబట్టి స్పేసింగ్ చాలా ముఖ్యమని పిల్లలకి చెప్పండి. అలాగే స్లాంట్, మనం ఇందాక అనుకున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ లెఫ్ట్ సైడ్కి పిల్లల్ని చేతి రాతని బెండ్ చేయకుండా చూసుకోవాలి. అది మన బాధ్యత. ఖచ్చితంగా రైట్ సైడ్కి మాత్రమే బెండ్ చేయాలి. కొంచెం రైట్ సైడ్కి బెండ్ చేసి రాస్తే ఆ హ్యాండ్ రైటింగ్లో ఆ బ్యూటీ వేరుగా ఉంటుంది, ఆ ఇంప్రెషన్ కూడా వేరుగా ఉంటుంది. కొంచెం రైట్ సైడ్కి బెండ్ చేసి రాయించమని చెప్పండి. అలాగే పెన్ సరిగా పట్టుకోమని చెప్పండి. 1 ఇంచ్ తర్వాత మిడిల్ ఫింగర్ కింద పెట్టి స్ట్రైట్గా కూర్చుని తల మాత్రమే బెండ్ చేసి బుక్ నుంచి కంటికి 25-30 సెంటీమీటర్స్ అంటే ఒక లాంగ్ స్కేల్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకుంటూ జాగ్రత్తగా రాస్తే ఒక 21 డేస్ ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా సూపర్బ్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. ఐ రాసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 0 పెట్టద్దు అని చెప్పండి. ఐ మీద డాట్ మాత్రమే ఉంటుంది. దానికి ఒక పేరు కూడా ఉందండి, టిటిల్ అంటారు దాన్ని, TITTLE. టిటిల్ అంటే ఐ మీద పెట్టే చొక్క. టీ చాలా విచిత్రంగా రాస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో టీ క్రాస్ బార్ కుడివైపుకి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. టీ మీద అడ్డగీత కుడివైపుకు రాసేవాళ్ళు కోపంగా ఉంటారు. టీ మీద అడ్డగీత ఎడం వైపుకి రాసేవాళ్ళు రేపు చేద్దాంలే, తొందర ఏంటి అని ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉంటారు. పోస్ట్పోన్మెంట్ అనేది ఒక పెద్ద శత్రువు. టీ రాసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద లూప్ లేకుండా చూసుకోండి. ఈ లూప్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ చాలా సెన్సిటివ్గా ఉంటారు. ప్రతిదాన్ని మనసుకు తీసుకునే మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ మీ పిల్లలు రాసేటప్పుడు, మీరు రాసేటప్పుడు గమనించండి, టీ బాగానే రాస్తారు, కానీ టీ క్రాస్ బార్ మాత్రం చాలా కింది వైపుకి వస్తుంది. దీన్ని అవాయిడ్ చేయాలి. చూసారా ఎన్ని రాంగ్ టీలో? మీ హ్యాండ్ రైటింగ్ గమనించండి. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా మానేసి ఎలా రాయాలో చెప్తాను. టీ స్టెమ్లో లూప్ ఉండకూడదు. టీ క్రాస్ బార్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. వీలైనంత పైవైపుకి రాయాలి. ప్రపంచం అంతా గ్రాఫాలజీని బేస్ చేసుకుని ఏం చెప్తుందంటే, ఎవరి హ్యాండ్ రైటింగ్లో టీ క్రాస్ బార్ పై వైపుకు ఉంటుందో వాళ్ళకి మంచి ఆత్మవిశ్వాసం ఉంటుంది. లేదా ఈ రోజు నుంచి టీ క్రాస్ బార్ పై వైపుకి రాయడం నేర్చుకుంటే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. యూ కెన్ ఎన్హాన్స్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్.
సో చూసారు కదండి మల్లికార్జునరావు గారు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది. ఎందుకు అనంటే హ్యాండ్ రైటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే ఈ మధ్యకాలంలో హ్యాండ్ రైటింగ్ అనేది చాలా వరకు సగం కనుమరుగయ్యిందని నేను చెప్తాను. ఎందుకంటే ఎంత ట్యాబ్స్ మయమైపోయింది. సో ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ ఈ సమ్మర్ వెకేషన్లో, ఎందుకంటే సార్ చెప్పినట్టుగా మ్యాంగోస్ మర్చిపోకూడదు, లేదంటే తాటి ముంజలు మర్చిపోకూడదు సమ్మర్ సీజన్, అలాగే హ్యాండ్ రైటింగ్ కూడా మర్చిపోకూడదు. ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీసింగ్ అనేది చాలా అవసరం. అండ్ స్క్రీన్ మీద చూపించినట్లుగా ఎలా రాయకూడదో తెలిస్తే ఖచ్చితంగా ఎలా రాయాలో తెలుస్తుంది. వీటిని కనుక ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. సార్ చెప్పినట్టుగా ఒకవేళ హ్యాండ్ రైటింగ్ బాగోలేదు, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే మీ హ్యాండ్ రైటింగ్ చేంజింగ్తో మీ మనస్తత్వం మారే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పారు కదా సార్. ఖచ్చితంగా అందరూ ప్రాక్టీస్ చేయండి. సార్ నిజంగా మీ టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చి చాలా సబ్జెక్ట్, హ్యాండ్ రైటింగ్ మీద ఇంత సబ్జెక్ట్ ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ వెరీ షార్ట్ పీరియడ్ కదా, జస్ట్ ఒక 4-5 లైన్స్ చెప్తే సరిపోతుంది అనుకున్నాను. కానీ దీని వెనకాల సైన్స్, ఆధ్యాత్మికత అన్నీ జోడించి ఉన్నాయి అనమాట. అండ్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా చాలా చక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూయర్స్ అందరికీ హ్యాపీ హ్యాండ్ రైటింగ్. సర్వే జన లిఖినో భవంతు.